కొన్నిసార్లు మనకొచ్చిన కష్టాన్ని బట్టి మనము కృంగిపోతూ ఉంటాం. దేవుడు అంతకుముందు మన జీవితంలో చేసిన మేళ్ళన్నీ కూడా మరచిపోయి ఈ యొక్క శ్రమ నిమిత్తం భయపడిపోతూ కృంగిపోతూ ఉంటాం. ఇజ్రాయేలీలు కూడా వారి జీవితంలో ఎన్నో మేలులు అద్భుతాలు అనుభవించినప్పటికీ ఎప్పుడూ దేవుని మీద సణుగుతూ గొణుగుతూ ఉంటూ శత్రువుల చేతికి అప్పగింపబడుతూ ఉంటారు. అలాంటి స్థితిలో ఒక రోజున గిద్యోను దగ్గరికి దేవుని దూత వచ్చి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అంటుంది. అప్పుడు గిద్యోను అంటాడు, నేను మిద్యానీయులకు భయపడి గానుగ చాటు నీ గోధుమలు దొల్లగొట్టుకుంటుంటే నన్ను బలాఢ్యుడు అంటున్నావు అంటే దేవుని దూత అంటుంది, లేదు, నీకు దేవుడు తోడుగా ఉన్నాడు, శత్రువుల చేతి నుంచి విడిపించబోతున్నాడు అని. నీవు కూడా ఏ శ్రమలో ఉన్నా కూడా కృంగిపోమాకు, దేవుడు నిన్ను విడిపించబోతూ ఉన్నాడు. న్యాయాధిపతులు 6:23 ఉంటుంది, నీకు సమాధానము కలుగును, భయపడకుము అని. అలాగే ఈ దినము దేవుడు నీకు సమాధానం ఇస్తూ ఉన్నారు. భయపడమాకు, ధైర్యముగా దేవుని పాదాల చెంత ప్రార్థించు, మేలు పొందు.